హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీరు లైక్ కొట్టినప్పుడు హస్తిపంజరం థమ్స్అప్ సింబల్ ఇస్తుంది, అది ఖచ్చితంగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది రత్నగిరి అనే ఒక చిన్న ఊరు. అది అడవికి మధ్యలో ఉంటుంది. అది ఒక శాపగ్రస్తమైన ఊరు. ఆ ఊరిలో ఎవరైనా రాత్రి 12 తర్వాత 6 లోపల ఎవరైనా ఇంటి బయటికి వస్తే భయంకరమైన చావు చస్తారు. అలాంటి చావు ఊహించడానికే భయంకరంగా ఉంటుంది, అంత ఘోరంగా ఉంటుంది. ఆ ఊర్లో రాత్రి 12 వరకు మామూలుగానే ఉంటుంది. ఒక్కసారి 12 దాటితే ఆ ఊర్లో బావి నుండి ఏడుపులు రావడం మొదలవుతుంది. నన్ను అన్యాయంగా చంపేశారు, ఒక్క పూట కూడా అన్నం పెట్టలేదు అని ఏడుపు మొదలవుతుంది. ఆ తర్వాత ప్రతి వీధిలో ఆ దయ్యం నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఇంటి తలుపు కొడుతూనే ఉంటుంది. కాళ్ళ నుండి గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు అది ఎవరి ఇంటి తలుపు కొట్టినా లేదా ఎవరైనా తలుపు తీసి బయటకు వచ్చినా వాళ్ళు చచ్చిపోయినట్లే. ఆ దయ్యం ఎంత క్రూరంగా ఉంటుందంటే తన యొక్క ప్రతీకారం తీరనిది. దాని యొక్క కసి ఎంతలా ఉంటుందంటే మనమే ఊహించలేనంతగా ఉంటుంది. ఈ ఊరిలో ఎవ్వరిని బ్రతకనివ్వను, ఒక్కడూ మంచివాళ్ళు లేరు, అందరూ దుర్మార్గులే అని అంటూ ఉంటుంది. అది వింటున్న ఊరి వాళ్ళు ఎవ్వరే కానీ రాత్రి 12 దాటితే బయటికి రావడానికి భయపడతారు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఊర్లో వీధులన్నీ ఖాళీగా ఉంటాయి. అలా ఒకరోజు అమావాస్య రాత్రి ఆ దయ్యం మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్నప్పుడు ఊరంతా దద్దరిల్లిపోయేది. అందరి చెవులు పగిలిపోయాయి. అంత గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. నిద్రపోయిన వాళ్ళకు కూడా మెలకువ వస్తుంది. ఆ తర్వాత నిద్రపోవడానికే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అంత కష్టంగా ఉంటుంది. అలా ఏడుపు ఆగిన కొంచెం సేపు తర్వాత ప్రతి ఇంటి చుట్టూ గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అలాగే తలుపులు కొడుతూనే ఉంటుంది. ఈ విధంగా ఎవరికి నిద్ర ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటుంది. ప్రతి వీధిలో నాకు అన్నం పెట్టండి, నాకు అన్నం పెట్టండి, నాకు చాలా ఆకలేస్తుంది, నాకు పోకపోయినా నా బిడ్డకు కొంచెమైనా అన్నం పెట్టండి అని ఏడుస్తూ రోధిస్తూ ఉంటుంది. అయ్యా అయ్యా, అన్నం తిని చాలా రోజులైందయ్యా, నా బిడ్డ తిని చాలా రోజులైందయ్యా, తలుపులు తీయండి అయ్యా, తలుపులు తీయండి అని ఏడుస్తూ ఉంటుంది. అది విన్న కొంతమంది జాలితో తలుపులు తీసి అన్నం పెట్టాలనుకుంటారు. కానీ తలుపులు తీస్తే ఏం జరుగుతుందో తలుచుకొని భయపడి డోర్ తీయకుండా అలాగే ఉంటారు. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. పొద్దున 6 నుంచి అందరూ ప్రజలంతా ఒక చోట గుమికూడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది, మన ఊరికి ఎందుకు ఇలా అవుతూ ఉంది, మనం దీని నుంచి బయటపడలేమా అనుకుంటూ ఉంటారు. కానీ దానికి ఏం చేయాలో దానికి వాళ్ళకి పరిష్కారం తెలియక అలాగే ఉండిపోతారు. కానీ ఊరి వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 12 నుంచి 6 లోపల ఎవరు బయటికి రాకండి, వస్తే ఖచ్చితంగా మీరు చనిపోతారు అని ఊరి వారందరూ హెచ్చరిస్తారు. అది విని చాలామంది రాత్రి అయితే అసలు బయటికే రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా ఊరి పెద్దలు వార్నింగ్ ఇచ్చినా వినకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు, అక్కడికక్కడే చనిపోయారు. మళ్ళీ తిరిగి రాత్రి అయింది. సేమ్ అలాగే బావిలో నుంచి ఏడుపులు మొదలయ్యాయి. అలాగే ప్రతి ఇంటికి చుట్టుపక్కల ఏదో గజ్జల శబ్దం, అలాగే తలుపు కొడుతున్నట్లు. ఈసారి ఒక అమ్మాయి, లక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ అమ్మ వాయిస్లో, అమ్మా నేనమ్మా ఇంటి నుంచి వచ్చాను, తలుపు తీ అని కొడుతూనే ఉంది. లక్ష్మి అనే అమ్మాయి డోరు తీయాలా వద్దా అనే సంకోచంలో ఉండిపోయింది. కానీ బయట నుంచి ఆ దయ్యం, అమ్మా నేనమ్మా మీ అమ్మని, త్వరగా తలుపు తీ, లేదంటే దయ్యం చంపేస్తుంది, త్వరగా తలుపు తీ అని కొడుతూనే ఉంటుంది. దాంతో లక్ష్మికి ఏం చేయాలనో తెలియదు. ఒక సైడ్ తలుపు తీయకపోతే వాళ్ళమ్మ ఎక్కడ చనిపోతుందనో టెన్షను, ఒకవేళ నిజంగానే దయ్యం అయితే తను ఎక్కడ చనిపోతాను అని ఇంకో టెన్షను. దీంతో ఆమెకు తల తిరిగినంత పని అయిపోయింది. అప్పుడే గజ్జల శబ్దం వినిపించడం మొదలుపెట్టింది, గల్ 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 అని. అప్పుడు ఆ దయ్యం వాళ్ళ అమ్మ గొంతుతో, అమ్మా ఆ దయ్యం వచ్చేసింది, అమ్మా ఆ దయ్యం వచ్చేసింది, త్వరగా డోర్ తీ లేదంటే నేను చనిపోతాను అని అంటుంది. అది విన్న లక్ష్మి తలుపు తీయడానికని త్వరగా వెళ్తుంది.
సరిగ్గా తీసే సమయానికి వాళ్ళ భర్త పట్టుకొని, ఏంటే నీకు తెలివి ఉందా లేదా, మీ అమ్మగారు ఈ సమయంలో ఎందుకు వస్తారు, ఒకవేళ వస్తే మనకు చెప్తారు కదా, ఇది ఖచ్చితంగా దయ్యమే ఉంటుంది, తీస్తే మనం ఎవరూ ప్రాణాలతో బతికిరాము, కాబట్టి డోర్ మూయ్ అని అంటాడు. అప్పుడు ఆ దయ్యం, నేను బాబు అల్లుడు, నేను, త్వరగా తలుపు తీ, లేకపోతే ఈ దయ్యం నన్ను చంపేస్తుంది అని అంటుంది. దానికి అల్లుడు, నువ్వు దయ్యానివే ఖచ్చితంగా, నువ్వు ఎంత కొట్టినా ఎంత తలుపు కొట్టినా ఈ రాత్రి అయితే మేము తలుపు తీయము, ఒకవేళ నిజంగానే మా అత్త అర్ధరాత్రి వచ్చినా మేము తలుపులు తీయము, ఆమె చనిపోయినా పర్వాలేదు అని అంటాడు. దాంతో దయ్యం తిరిగి మళ్ళీ తన వాయిస్తో, ఈరోజు బ్రతికిపోయారు, కానీ ఏదో ఒక రోజు బయటికి వస్తారు, ఆ రోజు మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తా, ఈ ఊర్లో ఏ ఒక్కడిని బ్రతకనివ్వను, అందరూ దుర్మార్గులే, అందరూ దొంగ వాళ్ళే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు పగలపూట అందరికీ జరిగిన విషయం లక్ష్మి చెబుతుంది. దాంతో అందరూ ఇలా అనుకుంటారు, ఆ దయ్యం రాత్రి అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు మీద లేదా ఇంకెవరైనా వాళ్ళ అమ్మ నాన్నల పేరు మీద వచ్చి పిలుస్తుంది, అప్పుడు మనం ఎవరు తలుపులు తీయకూడదు అని ఫిక్స్ అవుతారు. అలా ఆ రోజు రాత్రి అయింది. ఆ రోజు రత్తయ్య అనే అతను బాగా మద్యం తాగి రాత్రి 12 లోపల ఎలాగైనా తిరిగి ఇంట్లోకి వెళ్ళొచ్చులే అని అనుకుంటాడు. కానీ అతను మందు ఎక్కువ మోతాదులో తాగడం వల్ల ఊరి పొలిమేరలోనే అలాగే పడిపోయి ఉంటాడు. రాత్రి 12 గంటలు అవుతుంది. అప్పుడు అతని బావిలో నుంచి శబ్దం వస్తుంది, ఏడుస్తున్న శబ్దం. అలాగే ఆ దయ్యం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ శబ్దానికి ఈ రత్తయ్యకు మెలకువ వస్తుంది. మెలకువ వచ్చిన వెంటనే కళ్ళెదురుగా ఆ దయ్యం ఉంటుంది. ఒక్కసారిగా దయ్యాన్ని చూసిన వెంటనే అతనికి తాగిన మత్తంతా దిగిపోతుంది. అతన్ని చూసిన వెంటనే దయ్యం గట్టిగా నవ్వుతుంది. నవ్వి, దొరికావురా, ఇన్నాళ్ళు తప్పించుకున్నావు, ఈరోజు నా నుంచి ఎవరు నిన్ను కాపాడలేరు అని అంటుంది. అలా దయ్యం అంటూ ఉండగా, రత్తయ్య నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నన్ను ఎలాగైనా వదిలి, నెక్స్ట్ టైం నుంచి నేను బయటికి రాను అని అంటాడు. దానికి ఆ దయ్యం, నేను ఒకప్పుడు ఇలాగే, నాకు కొంచెం అన్నం పెట్టండి ప్లీజ్ అని అంటే ఏ ఒక్కడు వినలేదు. ఆ రోజు నన్ను ఎవడైనా పట్టించుకున్నాడా, ఈరోజు మీ అందరికీ చావు తథ్యం, ఈ ఊర్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని అంటూ ఉండగా ఆమె పక్కనున్న పిల్ల దయ్యం ఆహారం దొరికింది అని ఎగిరి రత్తయ్య మెడ కొరికి చంపేస్తుంది. రత్తయ్య చావు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. అంత ఘోరంగా 2 దయ్యాలు చంపేస్తాయి. తర్వాత రోజు ఊరి జనాలంతా చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు. ఏం చేయాలో అర్థం కాదు. అది చూసిన కొంతమందికి అక్కడక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు. అంత ఘోరంగా ఆ రత్తయ్య చావు ఉంది. దాంతో ఆ ఊర్లో ప్రజలు ఈరోజు నుంచి ఇంకా రాత్రి 10 లోపలే అందరూ ఇంట్లో ఉండాలా, 10 దాటితే ఎవరూ బయటికి రాకూడదు, మా తెల్లవారుజామున 6 తర్వాతే బయటికి రావాలి అనుకుని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా ఆ రోజు రాత్రి అవుతుంది. మళ్ళీ ఆ బావి నుండి ఏడుపు శబ్దం మొదలవుతుంది. ఆ తర్వాత ఇంటి చుట్టూ గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది, తలుపు కొడుతూనే ఉంటుంది. కానీ ఈసారి ఎవరు తలుపు తీరు. ఎంత అరిచినా, ఎంత తలుపులు కొట్టినా, ఎంత గజ్జల శబ్దం వినిపించినా ఎవరు బయటికి చూడని కూడా చూడరు. అసలు ఇంట్లో ఎవరూ లేరు, ఊర్లోనే ఎవరూ లేరు అన్నంతగా బిహేవ్ చేస్తారు. ఇదిలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లో కిరణ్ అనే అతను పెళ్లి చేసుకుంటాడు. అతను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ ఊరి గురించి తెలియదు. అలా ఆ రోజు రాత్రి 12 గంటలు అవుతుంది. 12 గంటలైన వెంటనే మళ్ళీ ఆ బావి నుంచి ఏడుపు శబ్దం మొదలవుతుంది. కొద్దిసేపటి తర్వాత ప్రతి ఇంటి చుట్టూ గజ్జల శబ్దం మరియు డోర్ కొడుతుంది. కానీ ఈరోజు మాత్రం కిరణ్ అనే వాళ్ళ ఇంటి బయటే తలుపు కొడుతూనే ఉంటుంది. ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న గొంతుతో వచ్చి, అమ్మా నేను ఇక్కడికి వచ్చాను, ఇంటికి త్వరగా తలుపు తీ, నేను ఇంట్లోకి రావాలి అని కొడుతూనే ఉంటుంది. అది విన్న వెంటనే కిరణ్ భార్య ఆ డోర్ తీయడానికి దగ్గరికి వచ్చి సరిగ్గా తెరిచేటప్పుడే కిరణ్ వచ్చి ఆపుతాడు. అది మీ నాన్న కాదు, ఖచ్చితంగా దయ్యమై ఉంటుంది అని కిరణ్ తన భార్యతో చెప్తాడు. కానీ తన భార్య ఏమాత్రం వినదు. ఖచ్చితంగా అది మా నాన్నే,
మా నాన్ననే బయట పెడతావా అని అంటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు కావాలంటే నువ్వు ఈ కీహోల్ నుంచి బయటికి చూడు, మీ నాన్నో కాదో తెలుస్తుంది అంటాడు. అప్పుడు ఆ కిరణ్ భార్య ఆ కీహోల్ నుంచి చూడగా బయట దయ్యం ఉంటుంది. అది చూసిన వెంటనే కిరణ్ భార్య షాక్ అయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు రాత్రి అయితే కిరణ్ భార్య కళ్ళకి వచ్చి వేధించడం మొదలు పెడుతుంది. ఇలా రోజు ఇబ్బంది పడడం వల్ల నిద్ర లేక ఆమె ఆరోగ్యం భారీగా క్షీణిస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక తర్వాత రోజు పగటిపూట ఊరంతా సమావేశమై ఒక స్వామీజీని కలుస్తారు. రోజు ఇలా రాత్రి 12 అయితే బావి నుంచి శబ్దం వస్తుంది. ఆ తర్వాత గజ్జల శబ్దం. ఆ తర్వాత ప్రతి ఇంటి డోర్ కొడుతూ అయ్యా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి, అయ్యా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అంటూనే ఉంది. అది ఎవరో ఎందుకు వచ్చిందో మాకు తెలియడం లేదు అని స్వామీజీకి చెప్తారు. అది విన్న స్వామీజీ ఆ బావి దగ్గరికి ఏం జరిగి ఉంటుందా అని ఊరందరినీ తీసుకుని వెళ్తాడు. ఊరి జనం భయపడుతూనే స్వామీజీ ఉన్నాడనే ధైర్యంతో ఆ బావి దగ్గరికి వెళ్ళి చూస్తారు. స్వామీజీ ఆ బావిని కొంచెం సేపు దీర్ఘంగా పరిశీలించి ఎందుకు ఆ దయ్యం ఈ ఊరిని పట్టి పీడిస్తుంది, ఈ ఊరి జనాల్ని ఎందుకు చంపాలనుకుంటుంది అనేది ఆయన యొక్క దివ్యశక్తితో తెలుసుకుంటాడు. తెలుసుకుని ఊరి ప్రజలకు ఈ విధంగా చెప్తాడు. దాదాపు ఒక 50 సంవత్సరాల ముందు మీ ఊరికి అడుక్కునే ఆమె వచ్చింది. ఆమెతో పాటు ఒక చిన్న పిల్లాన్ని కూడా తీసుకొచ్చింది. ఆమె ఈ ఊరిలో ఎంత అడుక్కున్నా దాదాపు 10-15 రోజులు ఎవరు అన్నం పెట్టరు. ఇలా అన్నం పెట్టక ఆమె ఆకలితో అలమటించి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంటుంది. అప్పుడు మీ ఊరిలో ఒక పెళ్లి జరుగుతూ ఉంది. పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు భోజనాల దగ్గర అన్నం పెడుతున్నారని ఆకలికి తట్టుకోలేక అక్కడికి వెళ్ళి కూర్చొని తినడానికి కూర్చుంటుంది. అలా కూర్చున్న వెంటనే ఊరి వాళ్ళంతా నీకెంత ధైర్యం ఉంటే మాతో పాటు కూర్చొని తింటావు అని ఆమె తింటున్న ప్లేట్ను అలాగే ఆమె కొడుకు తింటున్న ప్లేట్ను తన్నేస్తారు. దాంతో ఆ దయ్యం అయ్యా నేను తినకపోయినా పర్వాలేదు, నా పిల్లవాడికైనా అన్నం ఉంచండి అని ఎంత వేడుకున్నా ఎవరూ వినరు. అక్కడ ఉన్నవారు ఆమె తిన్న అన్నం, ఆమె ముట్టుకున్న అన్నం మేము తినము అని ఎవరూ భోజనం చేయరు. దాంతో పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి కొంతమంది మనుషులతో అడుక్కునే ఆమెని ఆ పిల్లవాడిని బయటికి తోసేస్తారు. అప్పుడు ఆమె అయ్యా నేను 10 రోజులు అవుతుందయ్యా అన్నం తిని, అలాగే నా బిడ్డ కూడా తినక చాలా రోజులైంది, వాడు అన్నం తినకపోతే చనిపోతాడు అని ఎంతో బ్రతిమాలుతుంది. అయినా వాళ్ళు ఎవరూ వినరు. అలాగే ఆమెను తీసుకుని కొట్టుకుంటూ వెళ్ళి ఆ బావిలో తోసి ఇద్దరిని చంపేస్తారు. సరిగ్గా అదే రోజు ఆ అడుక్కునే ఆమె ఒక ప్రేతాత్మగా మారి మీ ఊరిని ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంది. మీ ఊర్లో ఎవరిని బ్రతకూడదు అనుకునింది. ఆ రోజు నుంచే మీ ఊర్లో చావులు మొదలయ్యాయి అని చెప్తాడు. దాంతో ఊరి ప్రజలు మీరే ఎలాగోలా ఏదో ఒకటి చేసి మమ్మల్ని అందరినీ కాపాడండి స్వామి, అది మాకు ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు, అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పటికీ ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది అని స్వామీజీని వేడుకుంటారు. అప్పుడు ఆ స్వామీజీ ఆ బావి చుట్టూ శాంతి హోమాలు మరియు ఎన్నో పూజలు చేసి ఆత్మలకు శాంతి కలిగేలా చేసి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు ఈ ఊరి ప్రజలు చేయరు, ఎప్పుడు ఎవరు ఏ సహాయం అడిగినా ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి ఆ 2 ఆత్మలను పైకి పంపించేస్తాడు. ఆ తర్వాత రత్నగిరి చాలా ప్రశాంతంగా చాలా అందంగా తయారవుతుంది. రాత్రి 12 తర్వాత వచ్చినా ఎవరికి ఏమీ కాదు. ఆ తర్వాత ప్రజలంతా హ్యాపీగా తిరగసాగారు. ఎవరైనా అన్నం కావాలి ఆకలిగా ఉంది అంటే ఖచ్చితంగా అన్నదానం చేసేవారు. వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే 1-2 రోజులు పెట్టుకొని అన్నం పెట్టి పంపేవారు. అంత బాగా చూసుకునేవారు. సో ఇది గాయ్స్ మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.